మీరు ఇప్పుడు మెల్లిగా నిద్రలోకి వెళ్తున్నారు. వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడే నిద్రలేచారు కాబట్టి. ఇలా మాట్లాడితే నేను కూడా సైకియాట్రిస్ట్ అయిపోతాను కదా. చిచి, కాదు, సైకియాట్రిస్ట్ కాదు, హిప్నాటిస్ట్ అయిపోతాను కదా, రైట్? ఇలా మనుషుల్ని హిప్నాటిస్టులు మాత్రమే కాకుండా ట్రాన్స్లోకి తీసుకెళ్లే రాజకీయ నాయకులు ఉంటారు. అది ఇలాంటి లూప్ వీడియోలను ఉపయోగించి కాదండోయ్. మతం, కులం అనే ఒక 2 ఆయుధాలని వాడి ప్రజల్ని హిప్నాటిక్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్ళి తద్వారా ఓట్లు సంపాదిద్దాం అనుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క పైత్యం ఉంటుంది. నేను పెద్ద పోటుగాడిని బాబోయ్ అని చెప్పి ప్రపంచమంతా చాటేద్దామని కొంతమంది అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే, అఫ్కోర్స్ వాళ్ళ మంచోళ్ళు. కొంతమంది మాత్రం బ్యాంకులకి కన్నాలు వేస్తాం, ఇసుకని దోచేస్తాం, వైన్ షాపుల్ని కొల్లగొడతాం, చికెన్ షాపుల్ని లేపేస్తాం అని నియోజకవర్గంలో ఉన్న ప్రతి పావల ₹10 మింగేస్తున్న దొంగనాడుడుకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం సిరీస్లు మొదలుపెట్టాం. మొట్టమొదటి సిరీస్ ఆకువీడిలో ఈకలు, చిచి, ఆకువీడిలో ఆటలు. ఎపిసోడ్ నెంబర్ 1 पेश करिए. వెల్కమ్ టు ఆకువీడి ఆటలు అలియాస్ ఆకువీడు ఫైల్స్. ఈ సిరీస్కి ప్రత్యేకంగా 2 పేర్లు పెట్టడానికి కారణం ఏంటంటే, అంటే యూ కెన్ స్పీక్ అవుట్ ఇన్, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఇన్ బోత్ ద వేస్. అంటే ఏంటంటే, ఫైల్స్ అంటే ఆకువీడే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంటే ఉండి నియోజకవర్గంలో ఉన్న జరుగుతున్న కార్యక్రమాల గురించి ఈ సిరీస్లో మనం మాట్లాడుకోబోతున్నాం. దానితో పాటు ఆకువీడు ఫైల్స్ అంటే ఆకువీడు ఆటలు అంటే దేవుడు పేరుతో, మతం పేరుతో దేవుడిని ఇన్ని సంవత్సరాలుగా మన భారతదేశ రాజకీయ వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎట్లా వాడుకున్నారు అది మీ అందరికీ తెలిసిందే. అలా సేమ్ అదే లైన్లు తీసుకొని ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక జాఢ్యాన్ని, ఒక మౌఢ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీనైతే, ఏ రాజకీయ సిద్ధాంతాన్నైతే, ఏ మత ఉన్మాదపు సిద్ధాంతాన్నైతే కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో లేదా ఈ దక్షిణ భారతదేశం అని చెప్పుకుంటున్న అప్పటి రాజ్యాలలో తరిమి కొట్టారో దాన్ని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకొద్దామని ఆలోచిస్తున్న కొంతమంది కుటిల రాజకీయ నాయకులతో పాటు ఇప్పుడు ఇంకొన్ని శక్తులు వాటికి తోడవటంతో సెక్యులర్ భావజాలాన్ని, హేతువాద భావజాలాన్ని, మత సామరస్యాన్ని కోరుకుంటున్న మాలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మాట్లాడాలి. కాబట్టి ఆ దేవుడు పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని వర్గాల మధ్యలో, ఎస్పెషల్లీ హిందువులకి క్రిస్టియన్స్కి మధ్యలో, ఇంకా గట్టిగా చెప్పాలంటే హిందువులకి, ఆ హిందూ మతంలో అణచివేయబడ్డ దళిత వర్గాలకి గొడవలు పెడదామనుకొని, తద్వారా గొడవలు పెట్టి తద్వారా ఆ గొడవల ద్వారా తమ యొక్క రాజకీయ లబ్ధిని పొందుదామనుకుంటున్న ప్రతి ఒక్క ఉన్మాదపు రాజకీయ నాయకుడి కోసం ఈ ఆకువీడు ఆటలు అనే సిరీస్ అన్నమాట. రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆకువీడు ఆటల్లో, ఆకువీడు ఫైల్స్లో మొట్టమొదటి ఎపిసోడు మనం మాట్లాడుతున్నది ఆకువీడు కాకుండా ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉపసభాపతి గౌరవనీయులు
పూజ్యులు రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన ఆకువీడులో మరి చేపట్టిన మరి గొంతేనమ్మ వర్సెస్ రామాలయం వర్సెస్ ఏంటి ఇన్ని వరుసలు, మరి అన్ని వరుసలు ఉన్నాయి అక్కడ. సత్రం ఈ ఫైట్లో కొత్తగా ఒక ఫైట్ని క్రియేట్ చేసి అక్కడ మరి లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు అని మరి అక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నారు మరి. కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే మనకి మరి ఓకే, మరి ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే ఆకువీడులో రామాలయం కట్టి తీరతాము అని మరి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. తప్పులేదు, కట్టొచ్చు, రామాలయం కట్టొచ్చు, కృష్ణుడు ఆలయం కట్టొచ్చు, గొంతేనమ్మ గుడి కట్టొచ్చు, లేదా సత్రము కట్టొచ్చు, మస్జిదు కట్టొచ్చు, చర్చు కట్టొచ్చు. అసలు ఏమి దిక్కుమాలినే వద్దు. అక్కడ ఒక హాస్పిటల్ కట్టొచ్చు, లేదా ఒక మంచి స్కూల్ కట్టొచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది కాబట్టి, రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇవన్నీ కానీ. అయితే ఇప్పుడు అందిన వార్త ఏంటంటే హైకోర్టు స్టే విధించింది. దేనికి? అక్కడ రామాలయం కడతామని చెప్పని మరి మన ఉపసభాపతి గారు మరి ఎన్నో రోజులుగా మరి వసూలు చేసిన ₹1,00,00,000 మరి ఆ ₹1,00,00,000 బాబు అలా కట్టకూడదు బాబా. మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులతో, ప్రభుత్వం యొక్క అనుమతితో మీరు కట్టాలి అని చెప్పని మరి స్టే ఇచ్చింది. రైట్, సరే. నిజంగా అక్కడ రామాలయం కడితే నాతోటి హిందువులు మరి వాళ్ళ యొక్క మనోభావాలు బాగుంటాయి కాబట్టి మరి తప్పులేదు. లేదు, రామాలయం కట్టకపోతే సత్రమే కడితే మరి నాతోటి దళిత మిత్రులు మరి వాళ్ళ అభిష్టం మేరకు అది కడితే అది కూడా ఓకే మరి ఓకే. ఇది ఎలా కడతారు, ఎప్పుడు కడతారు, ఎన్ని పక్కన పెట్టేద్దాం. రఘురామకృష్ణరాజు గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కైండ్ ఆఫ్, ఒక ప్రొపగండా కైండ్ ఆఫ్ మరి ఒక లైన్ మాట్లాడారు. ఏంటి? మీరు ఎందుకు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన TV9 ఏం మాట్లాడుతుందో మరి మనం విందామా? మరి రఘురామకృష్ణరాజు గారికి నాకు ఒక మంచి సత్సంబంధం ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆన్ కెమెరా. రఘురామకృష్ణరాజు గారు నాతో చాలా చక్కగా మాట్లాడతారు. ఐ హ్యావ్ అ వెరీ కార్డియల్ రిలేషన్షిప్ విత్ హిమ్. అట్ ద సేమ్ టైం ఆయన నాతో పాడ్కాస్ట్ కూడా చేశారు. వెళ్ళంగానే ఇమీడియట్గా ఒప్పుకున్నారు. ఆయనే కాల్ చేసి మనం చేద్దామని చెప్పానంటే వెళ్ళాం, చేసాం. ఇట్ వెంట్ వెల్. 100K దాకా వెళ్ళినట్టుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పాడ్కాస్ట్. అయిపోయింది అక్కడితో. అయితే ఆయన నాతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు, కాల్ చేస్తుంటారు అప్పుడప్పుడు. వీ హ్యావ్ దట్ కార్డియల్ రిలేషన్షిప్ స్టిల్. ప్రజల యొక్క అభీష్టం మేరకు, లేకపోతే ప్రజలకు సంబంధించిన విషయాల మీద, సున్నితమైన విషయాల మీద, లేదా ఒక మతాన్ని, ఒక వర్గాన్ని, అది దళితులు అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, కంపల్సరీ అంటే నేను బయాస్డ్గానే బిహేవ్ చేస్తాను అనే పంధా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారిని పొలిటికల్గా అపోజ్ చేద్దామని నిర్ణయించుకున్నాం. మీరు చూస్తారు, నాకు తెలుసు రఘురామకృష్ణరాజు గారు. మాకు మీ మీద ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు అంటే చాలా ఉన్నాయి, కానీ వ్యక్తిగత ద్వేషాలు ఇవన్నీ లేవు. మీకు కూడా తెలుసు ఆ విషయం. వివర్స్ కూడా చెప్తున్నాను. ఏంటంటే ఇలాగే ఉంటుంది. మీకు గౌరీ లంకేష్ గారు ఐడియా ఉంటే, గౌరీ లంకేష్ గారి యొక్క తండ్రి లంకేష్ గారు లంకేష్ దినపత్రిక ఒకటి నడిపేవాళ్ళు అప్పట్లో కర్ణాటకలో. నాకు ఇది అంటే ఈ మాట ఏదైతే చెప్తున్నాను నేను, నాకు ఇది ప్రకాష్ రాజు గారు చెప్పారనమాట. ఈ మాట ఏంటంటే, లంకేష్ గారు ఒక మాట అనేవాళ్ళు, రావణ్ చనిపోయిన లంకేష్ గారు, గౌరీ లంకేష్ గారి ఫాదర్. గౌరీ లంకేష్ అంటే మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మన ఇదే సేమ్ హిందుత్వ ఐడియాలజీతో ఉన్న, మతతత్వ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు పాపం లంకేష్ గారిని చంపేశారు, కాల్చి చంపేశారు. ఆ తర్వాత చంపిన వాళ్ళకి సెలబ్రేషన్స్ కూడా చేశారులే, బయటకు వచ్చి పూలమాలలు వేసి ఆ లోఫర్ నా కొడుకులకి. అలాంటి లంకేష్ గారు తండ్రి గౌరీ లంకేష్ గారి తండ్రి లంకేష్ గారు ఏమంటారంటే, అ జర్నలిస్ట్
or a social activist should be or should behave like an eternal opposition. ఎటర్నల్ అపోజిషన్, లైఫ్ టైం అపోజిషన్ కాదు. నువ్వు ఉన్నంత కాలమే కాదు, ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రభుత్వాలకి ఒక పర్మనెంట్ అపోజిషన్గానే ఉండాలి, ఒక పర్మనెంట్ ప్రతిపక్షంగానే ఉండాలి అని లంకేష్ గారు అంటారు. చాలా మంచి స్టేట్మెంట్ అది. అండ్ ప్రశ్న, టీం ప్రశ్న ఆర్ స్టాండింగ్ బై ద సేమ్ వర్డ్స్. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయితే ప్రశ్నించామో 24 నుంచి 29 దాకా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వచ్చినా ఇదే స్టాండ్తో ఇంతకంటే గట్టిగానే ప్రశ్నిస్తాం. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు ఎవ్రీవన్ హూ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో. రఘురామకృష్ణరాజు గారితో మేము ఒక పాడ్కాస్ట్ చేయగానే నువ్వు టీడీపీ మాకు తెలుసు, నువ్వు కమ్మ మాట్లాడారు. నేను ఒకసారి ఫస్ట్ కేతిరెడ్డి గారితో నువ్వు వైసీపీ నువ్వు వేడి మళ్ళీ మాట్లాడారు. 2019 నుంచి 24 మధ్యలో మేము పవన్ కళ్యాణ్ గారిని బాగా డిఫెండ్ చేసినప్పుడు వీడు జెండా కూలీ అని చెప్పిన మేము ఎవరి వైపు, ఎవరి కూలీలు, ఎవరి దగ్గరికి వెళ్ళి బాంచానని చెప్పని మేము మొయ్యము జెండాలు, మేము రాజకీయ పార్టీలు బూట్లు నాకము. ఇదే నిదర్శనం. రఘురామకృష్ణరాజు గారిని మేము వ్యతిరేకించడమే నిదర్శనం. ఇదే రఘురామకృష్ణరాజు గారు చేసిన మంచి పనుల మీద ఆ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మాట్లాడి అక్కడ స్టేడియం లాంటి పెద్ద విషయం అంటే క్రికెట్ అకాడమీని తీసుకురావాలన్న ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఆయన యొక్క కాంటాక్ట్స్ అశ్విని దత్ గారు సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళ కాంటాక్ట్స్ ఉపయోగించి రఘురామకృష్ణరాజు గారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో చెరువులు మొత్తం ఆ చెరువులన్నీ కూడా ప్రక్షాళన చేసే భాగంగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం కావచ్చు. అంటే డబ్బులు వసూలు అంటే ఫండ్ కలెక్ట్ చేసి అక్కడ నియోజకవర్గంలో యూజ్ చేయడం. దానితో పాటు అక్కడ స్కూల్ను బాగు చేసే ప్రక్రియలో భాగంగా ఆ ఆలమ్ని అంటే పాత స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి బాబు ఇదిగో మన స్కూల్ మనం బాగు చేసుకోవాలని చెప్పి అంటే చాలా మంచి పనులు చేశారు ఆయన అడగకుండానే మేము వీడియో చేసాం. ఒక వ్యక్తి మంచి చేస్తే మంచి అని చెప్పాలనే ఉద్దేశంతో. మరి అదే వ్యక్తి అదే నియోజకవర్గంలో ఒక వర్గాన్ని ఇబ్బంది పెడదామని చూస్తే ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కదా, రైట్? సో అండర్స్టాండ్ ద ప్రొఫెషనల్ ఎటికెట్స్. ఆల్రైట్, కమింగ్ టు ద వీడియో ఆఫ్ TV9. ఇది చూడండి. గర్వాపసి ఏపీలోనూ ఉధృతంగా జరగబోతోందా? గర్వాపసి ఏపీలోనూ ఉధృతంగా జరగబోతుంది. TV9 నుంచి మాట్లాడుతున్నారు ఆ సిస్టర్ ఎవరో. గర్వాపసి అనేది దాని గురించి ముందు మాట్లాడాలంటే మనకి శివాజీ మహారాజ్ చాలామందికి తెలిసే ఉంటుంది గర్వాపసి అంటే. కానీ చాలామంది ఇది VHP వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పని అంటారు. కానీ నో, గర్వాపసి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది విశ్వ హిందూ పరిషత్ కాదు. ఈ కాన్సెప్ట్ని శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ ఇప్పుడు కాదు, ఆయన రాజ్యంలో ఆయన మతం అంటే హిందూ మతం నుంచి వేరే మతాలకు వెళ్ళిపోయిన కొంతమందిని ఒక సమూహాన్ని ఆయన మళ్ళీ హిందూ మతం వైపు తీసుకొని వచ్చారు. దట్ వాజ్ ద ఫస్ట్ కన్వర్జన్ టువర్డ్స్ హిందూయిజం ఇన్ ద నాట్ మేబీ మన దేశంలో అనకపోయినా ఈ భారతదేశం అని ఇప్పుడు చెప్పుకుంటున్న అప్పటి రాజ్యాల్లో మొట్టమొదటి కన్వర్షన్ అది. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అదే క్రెడిట్తో బెత్తా ఉంటారుగా, మనందరూ తెలిసిందేగా. అట్లా వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఏంట్రా అంటే ఆ గర్వాపసి అనే టర్మ్ని కాయిన్ చేశారు అంతే. దీన్ని ఎప్పుడో శివాజీ గారు మొదలుపెట్టారు. ఇప్పుడు అది ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఎందుకు వచ్చింది అసలు ఈ గర్వాపసి ఏంటి? అసలు ముందు గర్ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు? గరిసే కైకు బార్ జారేలో ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వెళ్తున్నారు? వాపసు రావడం పక్కన మీద బయటకు ఎందుకు వెళ్తున్నారు? మన మతంలో ఉన్న జాడ్యం ఉంది కదా, కులం ఉంది కదా, కులాల మధ్యలో అంటే మనుషుల మధ్యలో అంతరాలు ఉన్నాయి కదా. నువ్వు రాజులంగా నేను రాజుని ఫీల్ అయిపోతాడు ప్రతి ఒక్కడు. రాజులంగా ప్రతి ఒక్కడు రాజు అయిపోతాడు. రాజు పేరు ఉంటే రాజు అయిపోతామా? మన బుద్ధులు ఉండాలి కదా రాజులాగా. తారతమ్యాలు లేకుండా మనిషిని మనిషిగా చూసేవాడు కదా రాజు అంటే. పేరులో రాజు ఉంటే ఉంటుంది బొక్క. మరి తర్వాత బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు ఇట్లా ఆ తర్వాత శూద్రుడు అని చెప్పని మనుషుల్లా కాకుండా మనుషుల్ని కులాల వారీగా చిత్రీకరించి వర్ణాల వారీగా వర్గాలుగా విభజించిన ఒక దారుణమైన
మతంలో అక్కడి నుంచి అస్తిత్వం కోసం బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు గర్వాపసి అనేది అప్పుడు మొదలైందనమాట. ఏది ఇక మన మతంలో జాడ్యం ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు తీసుకొచ్చేది గర్వాపసి ప్రాసెస్. అర్థమైందా? అది ఆంధ్రప్రదేశ్లో మొదలైందా అని టీవీ నేను వాళ్ళు అంటున్నారు. చెప్పండి సిస్టర్. ఒక హింట్ అయితే ఇచ్చారు రఘురామకృష్ణరాజు. ఏంటో? నిజమైన ఎస్సీలు మాత్రమే చర్చలకు వెళ్ళండి, సర్టిఫికేట్ కోసం రిజర్వేషన్ కోసం వెళ్ళిన వాళ్ళంతా ఇక గుళ్ళకొచ్చేయండి అన్నారు డిప్యూటీ స్పీకర్. అలా తిరిగి రాకపోయినా బెనిఫిట్స్ కోసం మతంలోకి వెళ్ళినా రేపొద్దున్న ఏం జరగబోతోందనే దానిపై మాటలతోనే సినిమా చూపించేశారు. మరి టీవీ నేను వాళ్ళకి రఘురామకృష్ణరాజు గారు మరి ఏం సినిమా చూపించారో నాకు తెలియదు కానీ మరి ఓకేలే, రఘురామకృష్ణరాజు గారు ఏం సినిమా చూపించారో నాకు తెలియదు కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఇట్లాంటి మరి మాటలు మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవైపు ఏమో నేను అన్ని మిషనరీ స్కూల్లోనే చదువుకున్నా, నేను అన్ని క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నా అని చెప్తూ కొంతమంది ఏమో బొంకుతున్నారు. రఘురామకృష్ణరాజు గారు అంటారు. ఎందుకు బొంకుతున్నారు అంటే అది ఊన్లే పైన డొల్లా, ఆయన లోపల వేరే ఉంది అని చాలామంది చెప్పారు. నేను అట్లా కాదయ్యా బాబు, ఆయన అలా చేసి ఉంటాడు అని చెప్తే అలా ఉండలేదు, ఆయన చెప్తున్నారు కదా ఓపెన్గా, లేదన్నా నీకు తెలవదు అంటారు. మరి అది నిజమేనా అనేలాగా మరి అనుమానాలన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా మరి? ఎందుకంటే మన నియోజకవర్గంలో మొన్న మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఐబీఎం అన్నీ తిరిగినప్పుడు మరి అక్కడ ఆ రోడ్డు పక్కన ఉన్న మన పాడ్కాస్ట్లో ఏమో రాజుగారు ఏం చెప్పారంటే, రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారంటే అన్నీ తేడా వస్తే అన్నీ కొట్టేశామన్నారు. కానీ తేడా వస్తే కొట్టిని కేవలం క్రిస్టియన్ చర్చిలే అని, మరి వీటిల్ని హిందూ దేవాలయాల్ని ముట్టుకోలేదని మరి అక్కడున్న లోకలైట్స్ చెప్పారు. దాని మీద కూడా మరి గ్రౌండ్ రిపోర్ట్ చేద్దామని ఉన్నాము. మరి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు మరి ఎక్కడున్నాం మనం? ఓకే, ఇది గర్వాపసి. కాబట్టి ఇట్లాంటి ఒక గర్వాపసి కాదు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేవి ఒక రాజకీయ నాయకుడిగా మీ యొక్క వ్యక్తిగత స్టేట్మెంట్లు మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఈ ప్రశ్న కూటమి ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఇది కేవలం రఘురామకృష్ణరాజు గారి స్టాండేనా లేదా కూటమి ప్రభుత్వం యొక్క స్టాండా? ఇది కేవలం రఘురామకృష్ణరాజు గారి యొక్క స్టేట్మెంటేనా? ఇదే స్టేట్మెంట్ కూటమి ప్రభుత్వం కూడా తీసుకోనుందా? అంటే దళితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చేసిన కామెంట్స్ అయితే ఉంటున్నాయో వీటి మీద కూటమి ప్రభుత్వం కూడా ఇదే స్టాండ్ మీద ఉండబోతుందా? ఓకే, ఇది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న, రఘురామకృష్ణరాజు గారు చాలా తెలివిగా ఒక సగం అబద్ధం సగం నిజం. ఏంటది? ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. పాటించడానికో మతం, ప్రభుత్వ ప్రయోజనాల కోసం మరో మతం, రాజ్యాంగానికి కాదు అది సమ్మతం అంటూ ఓ కొటేషన్ తో తన మార్కు వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆర్టికల్ 25 మతం మార్చే స్వేచ్ఛ ఇచ్చింది తప్ప మతతత్వాన్ని మార్చే అధికారం రాజ్యాంగానికి లేదన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. సుప్రీం తీర్పు ప్రకారం ఇకపై క్రిస్టియన్లకు SC ST కేసు పెట్టే హక్కు లేదని తేల్చి చెప్పారు. దీంతో పాటు క్రైస్తవంలో కొందరు పాస్టర్లు చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. రైట్, 2 పాయింట్లు. క్రైస్తవంలో పాస్టర్లు చేస్తున్న మోసం, తర్వాత అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. రైట్, మేము కూడా రఘురామకృష్ణరాజు గారు గౌరవనీయులను సభాపతి డిప్యూటీ స్పీకర్ గారు మరి ఆయన చేసిన కామెంట్స్కి మేము కూడా వీఆర్ అలైనింగ్ విత్ హిస్ పాయింట్స్, విత్ హిస్ పాయింట్ ఆన్ ఫేక్ క్రిస్టియన్ పాస్టర్స్. మేము ఇదే ప్లాట్ఫామ్ మీద పాస్టర్ల మీద, ఏ పాస్టర్ల మీద టచ్ అంటారు సరే, ఆ పాస్టర్ల మీద జిల్లా కథం అసలు దృష్టి అంటాడు, అనగానే పడిపోతుంటాడు. అంటే ఒక మాస్ హిస్టరీ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేయడం. ఈ పాస్టర్ల మీద అక్కడ అలా ఒక 4 అరటికాయలు, 4 గెల్ల అరటికాయలు అవన్నీ పెట్టి కర్చీఫ్లు పెట్టి ప్రార్థన చేసేసి ఇట్లాగా ఒక ఈదు తీసుకోండి మీకు పిల్లలు కలుగుతారు అని చెప్పని అంటాడు ఒకడు. వాళ్ళ మీద మీరు దశంభాగం మీరు ఎందుకెవరు మీరు అసలు యేసుప్రభు దశంభాగం ఎందుకు మీరు అని మాట్లాడిన దొంగ పాస్టర్ల మీద
వీడియోలు మేము చేశాము. వీఆర్ అగేన్స్ట్ టు ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్. అది పాస్టర్ అయినా, ముల్లా అయినా, పూజారైనా, ఎవడైనా సరే మతం పేరుతో ప్రజలని విచ్ఛిన్నం చేయటమో, మతం పేరుతో ప్రజల్ని మోసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మేము కూడా వ్యతిరేకం. వీఆర్ అలైనింగ్ టు దిస్ పాయింట్ విత్ మిస్టర్ రఘురామకృష్ణరాజు గారు. రైట్. ఇక ముందు పాయింట్ గుళ్ళు. నో సుప్రీంకోర్టు తీర్పు. ఏం తీర్పు ఇచ్చింది సార్ సుప్రీంకోర్టు? నేను ఇందాక అన్నాను, రఘురామకృష్ణరాజు గారు సగం అబద్ధం సగం నిజం చెప్తున్నారు. ఏంటి అది? హాఫ్ ట్రూత్ ఏంటి? అదే అది మిక్స్ చేయడం వల్ల కన్ఫ్యూజన్. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు, అన్న క్రిస్టియన్ కన్వర్జెన్స్ మీద లేకపోతే ఎస్సీ తీర్పు మీద మాట్లాడండి అన్న అని చెప్పని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఐ వాంట్ టు మేక్ దిస్ వెరీ క్లియర్ టు ద వ్యూవర్స్ ఆఫ్ ప్రశ్న అండ్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఒక క్రిస్టియన్ పాస్టర్ వెళ్ళి నా మీదే, నేను ఒక అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నానంటే కోర్ట్ హ్యాస్ డినైడ్ హిజ్ వర్షన్. ఎందుకు అంటే, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకుంటున్నావు, మరి నువ్వు ఎస్సీ ఎస్టీ కేటగిరీలోకి ఎలా వస్తావు అని చెప్పని కోర్టు చెప్పింది. ఆల్రైట్, దిస్ ఈజ్ కన్ఫైన్డ్ టు దట్ పర్టిక్యులర్ కేస్. ఓకే, ఇప్పుడు టెక్నికాలిటీ మాట్లాడుకుందాం. ఇది నిజం, ఇక్కడ దాకే నిజం. రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారు? సుప్రీంకోర్టు చెప్పినట్టు క్రిస్టియన్స్కి రిజర్వేషన్ వర్తించదు, కరెక్ట్. కానీ సగం నిజం. మరి మిగతా సగం ఏంటి అంటే, దిస్ ఈజ్ నాట్ జనరలైజ్డ్ అంటే ఏంటంటే, ఇతనికి నేను క్రిస్టియన్ అని, ఆ క్రిస్టియన్ పాస్టర్ బయటకు వచ్చి నేను క్రిస్టియన్ని పాస్టర్ అని చెప్పుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ దట్ హీ ఈజ్ అ క్రిస్టియన్. ఆల్రైట్, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కొద్దిగా టెక్నికల్గా ఏమన్నా మీకు అనిపిస్తే ఐ విల్ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. నేను రీసెంట్గా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను, ఫ్యామిలీతో పాటు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను, నా కూతురుని తీసుకున్నాను. అక్కడ నాకు బొట్టు పెట్టారు, నాకు కంకణం లాంటిది ఉంటుంది అది కట్టారు. ఐఎమ్ ఎన్ ఏథియిస్ట్. మై ఫాదర్ ఆర్ పెటర్నల్ ఫ్యామిలీ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ. మై మెటర్నల్ ఫ్యామిలీ వాజ్ ఇంటూ షివైట్స్. దే వర్ షివైట్స్, హిందూయిజం. నేను నాస్తికుడిని, నాకు ఏ మతమో పట్టదు. మతం యొక్క లేకపోతే మతాన్ని పాటిస్తున్న ఆ వ్యక్తుల యొక్క, భక్తుల యొక్క, వాళ్ళ యొక్క చాయిస్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. గుడికి వెళ్తే అక్కడ ఉన్న యాంబియన్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, నేను దండం పెట్టను. కానీ నా నుదుటి మీద బొట్టు ఉంది కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఏమంటారంటే, ఈడు కనకదుర్గమ్మ గుళ్ళోంచి బయటకు వస్తున్నాడు, ఈడు నుదుటికి బొట్టు ఉంది, చేతికి కంకణం ఉంది, పక్కన భార్యకి నుదుటికి బొట్టు ఉంది. మై వైఫ్ షీ ఈజ్ ఇంటూ హిందూయిజం. తను దేవతలను పూజిస్తారు చక్కగా, పూతుంది, కూతురికి బొట్టు ఉంది, అర్రే హిందువు అట్ట. నాకు అర్థం కాల. అది రఘురామకృష్ణరాజు గారు, ఇది లాజికల్లీ కరెక్ట్, టెక్నికల్లీ కరెక్టేనా ఇది? నేను కేవలం గుడికి వెళ్ళాను కాబట్టి, వారానికి ఒకసారి గుడికి వెళ్తాను కాబట్టి నేను హిందువుని అయిపోతానా? రఘురామకృష్ణరాజు గారి వాదనిదే. మేము కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మా బెజవాడలో రోజా టైంలో వి యూస్ టు గో టు మస్జిద్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ దర్గాకి పోయేవాళ్ళం. పద్య సెంటర్లో దర్గా ఉంటుంది, ఆ దర్గాకి పోయేవాళ్ళం, మస్జిద్కి పోయేవాళ్ళం. రోజాలో అంటే అసలు ఎలా ఉంటుంది, ట్రెడిషన్స్ అన్నీ కూడా అప్పుడే ఎవాల్వింగ్ ఏథియిస్ట్ కదా, రేషనలిస్ట్గా, ఏథియిజం నుంచి రేషనలిజంకి వెళ్ళే ప్రాసెస్లో ఎవాల్వ్ అవుతున్నప్పుడు అసలు ఎలా ఉంటుంది ఈ మతం ఏంటని తెలుసుకుంటూ అక్కడికి వెళ్ళి ఏంటి అసలు ఈ యాంబియన్స్ ఎట్లా ఉంటుంది మొత్తం చూసేవాడిని. బేసికల్లీ ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్. సో ఖచ్చితంగా ఒక అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. సిక్కులు ఉండేవాళ్ళు మా క్లాస్లో, అందరూ ఉండేవాళ్ళు, ముస్లిమ్స్, హిందూస్, ఎవ్రీవన్, బెంగాలీస్ ఉండేవాళ్ళు. సో నేను మస్జిద్ నుంచి బయటకు వస్తుంటే నేను ముస్లిం అయిపోయినట్టేనా? ఐ మీన్ రఘురామకృష్ణరాజు గారు ఈజ్ ట్రైయింగ్ టు కన్ఫ్యూజ్ యూ పీపుల్. మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారు కన్ఫ్యూజ్ చేసి భయపెట్టేద్దామని చెప్తారు. భయపడొద్దు, వెరీ సింపుల్. ముస్లిం అయిపోతానా నేను మస్జిద్ నుంచి బయటకు రాగానే? ముస్లిం అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, క్రిస్టియన్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది.
హిందూ అవ్వాలంటే ప్రాసెస్, ముస్లిం అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? 5 కల్మా, కల్మాలు చదవాల్సి వస్తుంది, 5 కల్మాలు చదవాల్సి వస్తుంది. నువ్వు అఫీషియల్గా పిల్లలైతే వాళ్ళకి ఖత్నా ఉంటుంది, లేకపోతే ఏజ్ని బట్టి మళ్ళీ దాన్ని ఇవన్నీ చాలా ఉంటాయి. ముస్లిం వాళ్ళు కేవలం మస్జిద్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి నేను ముస్లిం అయిపోతానా? లేదు, నువ్వు బైబిల్ పట్టుకున్నావు కాబట్టి నువ్వు క్రిస్టియన్. ఆహా, వారంలో ఒకసారి నువ్వు చర్చికి వెళ్తావు కాబట్టి నువ్వు క్రిస్టియన్. ఆహా, మాకు తెలవదులే. కోర్టు అది చెప్పలేదు రఘురామకృష్ణరాజు గారు. Until unless a person, he himself is claiming that he is a Christian, he is not a Christian, or he is not a Hindu, or he is not a Muslim. లేదు అంటే ఆ ప్రాసెస్లో జరిగిన తంతుని వాడు రికార్డ్ చేసో సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉండాలా. క్రిస్టియన్ అవటం ఏంటి? వాళ్ళకు 2-3 ఉంటాయి. ఆర్సీఎం వాళ్ళు బ్యాప్టిస్ట్ వీళ్ళు బ్యాప్టైజ్ చేస్తారు. ఆ బ్యాప్టైజ్ చేయడంలో కూడా 2-3 తరీకాలు ఉంటాయి. ఒకటి నీళ్ళలో ముంచడాలు, ఇంకోటి అది చల్లుతారు. ఐఎమ్ నాట్ ఇంటూ ఇట్ కాబట్టి నాకు ప్రాపర్గా చెప్పలేకపోతున్నా. బట్ దెర్ ఈజ్ అ ప్రాసెస్. అలా అయ్యి దానికి ఒక సర్టిఫికేట్ ఉండి వాళ్ళకి సంబంధించిన ఆ సంఘమో ఆ చర్చ్ వాళ్ళు ఫాదరో రెవరెండో పాస్టరో ఎవరో ఒకళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తే దెన్ హీ ఈజ్ డీమ్ టు బే క్రిస్టియన్. అసలు ఇది ఎక్కడ పంచాయతీ, దిగుమల్ల పంచాయతీ అంటున్నా నేను. రఘురామకృష్ణరాజు గారు కోట్ చేస్తున్నట్టు నువ్వు క్రిస్టియన్ అయితే కాదు, నువ్వు చర్చికి వెళ్ళావుగా నువ్వు క్రిస్టియన్, నువ్వు బైబిల్ పట్టుకున్నావుగా ఆ ఫోటో ఉందిగా నువ్వు క్రిస్టియన్ కాదు సార్, కాదు. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎఫ్రేడ్ ఆఫ్ ఎనీ ఇంబిసైల్స్ కామెంట్స్. బయట నుంచి మాట్లాడే ఎవడైనా సరే మిమ్మల్ని భయపడదామని చూస్తే దయచేసి గజగజలు ఆడిపోబాకండి అబ్బా. మీకోసం మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద రాజ్యాంగం రాశాడు, దాంట్లో చాలా హక్కులు ఉంటాయి, మీకు దాంట్లో క్లాజెస్ ఉంటాయి. ఏం అవ్వదో నేను చెప్పట్లా. ఎంతోమంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మరి దయచేసి హిందూ ఎస్సీలను మోసం చేయకండి అని హెచ్చరికలు లాంటి విజ్ఞప్తి చేశారు. ఇది ఇంకోటి, దయచేసి హిందూ ఎస్సీలను మోసం చేయకండి. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చెప్పకనే ఒక మాట చెప్తున్నారు. మీరు అర్థం చేసుకుంటే క్రిస్టియన్ మతం, మీరు ఆయన ఇంటర్వ్యూస్ కూడా చూడండి, క్రిస్టియన్ మతం ఒక గొప్ప మతం. అలాంటి మతంలో మరి కులం అనేది లేదు, కులం అనేది లేదు, అది ఉంది మన హిందూ మతంలో. ఇప్పుడు ఏమంటారు, ఎస్సీలు అనేవాళ్ళు వెనకొచ్చేయండి, ఎస్సీలను మోసం చేయొద్దు, ఎస్సీలను మోసం చేయొద్దు. ఎవరా ఎస్సీలు? ఆన్ అదర్ వర్డ్స్, హిందూ మతంలో క్రిస్టియన్ మతంలా కాదు, హిందూ మతంలో క్రిస్టియన్ మతంలా మనిషిని మనిషిలా చూడరు అని రఘురామకృష్ణరాజు గారు చెప్పదలుచుకున్నారా? హిందూ మతంలో మాత్రమే ఈ కుల వివక్ష ఉంటుంది కాబట్టి మీకు రిజర్వేషన్ కావాలి. మీరు క్రిస్టియన్ మతంలో లాంటి కుల వివక్ష, కుల జాఢ్యం, కుల మౌఢ్యం, కుల గజ్జి, కుల తామర లాంటివి ఉండవు. కాబట్టి క్రిస్టియన్ మతం లాంటి మతం కాదు మనది. మన హిందూ మతం కులంతో కంపు కొడుతుంది. ఇక్కడ ఉంటేనే మీకు రిజర్వేషన్లు, అక్కడికి వెళ్తే అంత గొప్ప మతం ఎందుకు? ఇలాంటి ఒక దిక్కుమాలిన మతం అని చెప్పని మీరు చెప్తున్నారా రఘురామకృష్ణరాజు గారు? నాకు తెలియదు. మరి ఏంటి సార్ ఇది? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రపంచానికి? దట్ హిందూ మతంలోనే ఉంటేనే మీకు రిజర్వేషన్, హిందూ మతంలోనే కుల వివక్ష ఉంది. తోటి హిందువులారా ఆలోచించండి. హిందూ మతంలోనే కుల వివక్ష ఉంది. ఈ కులం అనే మలం మెదళ్ళలోకి ఎక్కించుకున్న ఈ కుల మలాన్ని వ్యక్తులు మన హిందూ మతంలోనే ఉన్నారు. ఈ హిందూ మతం యొక్క వ్యవస్థ ఎలాంటిది అని మరి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నట్టున్నారు. మరి కాదంటే ఒకసారి మీరు ఖండించండి. నెక్స్ట్ ఏపీలో అనధికార చర్చలపై చర్యలు ఉంటాయనే హింట్ కూడా ఇచ్చారు. నేరుగా ఎమ్మెల్యేలకు అలాంటి వాటిపై చర్యలు తీసుకునే అధికారం లేదు కాబట్టి కలెక్టర్ ద్వారా యాక్షన్ ఉండొచ్చన్న సంకేతాలు అయితే ఇచ్చారు. అది అనధికార చర్చల మీద మరి మీరు చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఏపీలో అనధికారికంగా రోడ్ల మీద కట్టిన హిందూ దేవాలయాల మీద మరి యాక్షన్ తీసుకుంటారా? మరి చెప్పండి.
అంటే హిందూ దేవాలయాల మీద అంటే కట్టిని చర్చిలే ఉండవు కదా, మరి ఇప్పుడు తీసుకుంటే యాక్షన్ అంతా కూడా మరి చర్చిల మీదే కాకుండా మిగతా వాటి మీద కూడా ఇది వెళ్తుంది అని మరి మీరు తెలియనంత నేను మెలికలు తిరిగిపోతాను. అమ్మ చిన్నపిల్లలు కాదని నేను అనుకుంటున్నాను సార్, మనకు రావట్లేదు పెద్దగా మీ హావభావాలు. ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగం యాక్షన్ కు దిగకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు ఆ పని చూసుకుంటుందని కూడా చెప్పారు. కరెక్టే. అక్కడికి ఆపలేదు. కరెక్ట్, అదేగా ఇప్పుడు కోర్టు ఇచ్చింది. మీరు దయచేసి మీరు మరి పక్కన ఉండండి, ప్రభుత్వం చూసుకుంటుందని. ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో ఉంది బాల్, చూద్దాం. బాబు గారు అయితే క్రిస్టియానిటీలో మరి ఎస్సీ సర్టిఫికెట్ తీసుకున్నారో వాళ్ళలో ఎవరైతే ఎస్సీ కేటగిరీలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. వీటి వల్లే సార్ నేను వీడియో చేయాలనుకుంది. మీరు రాజ్యాంగబద్ధమైన పదవులను మీరు డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు వీటికి అతీతంగా పార్టీకి రాజీనామా చేసి మీరు డిప్యూటీ స్పీకర్గా ఉండాలిగా. అవన్నీ పక్కన పెట్టేసి మనం మత రాజకీయం మొదలుపెట్టేసి ఇక మళ్ళీ మనం ఏయో కవర్ చేసుకోవడం కోసం మనం దీన్ని పట్టుకొని మనం ఒక బేస్ ఫామ్ చేసుకొని, అసలు మామూలు గేమ్ కాదు సార్ ఇది. మరి కాకపోతే నార్త్ ఇండియాలా కాకుండా మరి పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నాడు సార్ మన దక్షిణ భారతదేశం యొక్క సెక్యులర్ హిట్ని. దయచేసి ఇట్స్ రాంగ్ స్ట్రాటజీ. మీరు మంచి నియోజకవర్గంలో మీరు అభివృద్ధి పనులు చేసుకున్నారు, చేయండి. బట్ దళితుల మీదో అప్రెస్డ్ కమ్యూనిటీస్ మీదో మరి వద్దు. రైట్, చూద్దాం. నిజమైన హిందూ ఎస్సీకి మాత్రమే ఎస్సీ సర్టిఫికెట్ ఉంటుంది తప్ప మతాన్ని బట్టి ఎస్సీ సర్టిఫికెట్ తీసుకుంటాను, బెనిఫిట్స్ పొందుతాను అంటే ఇకపై అది కుదరదని తేల్చి చెప్పేశారు. అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మరి రఘురామకృష్ణరాజు గారికి కూడా ఎస్సీ ఈ చదివేవాడికి కూడా మరి తెలుసో తెలియదో మరి నాకు తెలియదు, కానీ ఎస్సీ సర్టిఫికేట్ బెనిఫిట్స్ కోసమో లేకపోతే దళితులకి రిజర్వేషన్ అనేది బెనిఫిట్స్ కోసం ఇచ్చారు అని అనుకుండే అంత దిక్కుమాలిన స్థితిలో మనం ఉన్నాం. మరి అది మన దేశాన్ని మన వ్యవస్థని మనం అర్థం చేసుకున్న తీరు. దళితులకి ఎస్సీ హోదా బెనిఫిట్స్ కోసం ఇచ్చారా? దళితులకి ఎస్సీ హోదా బెనిఫిట్స్ కోసం ఇచ్చారంటారా? మరి దళితులకి బెనిఫిట్స్ కోసం కాదు, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా చెప్పులు వేసుకోనీయకుండా గల్లీలో నుంచి వెళ్ళాలంటే చొక్కాలు తీయమని చెప్పి అంటరాని వాళ్ళుగా మనుషుల్ని ముట్టుకోకుండా నీళ్లు ఇవ్వటానికి కూడా బావులు వేరు చేసి పశువుల్ని స్నానం చేపించే బావిలో నీళ్లు కూడా తాగనీయకుండా మనుషుల్ని మనుషుల్లా చూడనప్పుడు వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు అనుభవించిన ఆ మానసిక క్షోభకి కాంపెన్సేషన్తో పాటు సామాజికంగా రాజకీయంగా కూడా సమానంగా ఎదగాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళ కోసం ప్రవేశపెట్టిన రిజర్వేషన్స్ బెనిఫిట్స్ కోసం కాదురా పుండాకోర ఎదవల్లారా అని ఎంతోమంది పెద్ద మనుషులు చెప్పినా మరి ఎంతోమంది కులం అనే మలంతో కొట్టుకుంటున్న మరి మనకు అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం మరి. సో ఇవాళ నుంచి గుళ్ళకు వెళ్ళడం మొదలు పెట్టాలని సలహా ఇచ్చారు. గుళ్ళకెళ్ళి రానియద్దు. మొన్న తెలంగాణలో గుడిలోకి వెళ్తుంటే కాలుతో తంటే పాపం పిల్లోడు చచ్చిపోయాడు, పాపం మన దళితులు, ఆ అబ్బాయి ఏమో రజకుడు. అదే మన గుళ్ళల్లోకి వెళ్తే ఇక్కడ మన ఆంధ్రాలో ఎమ్మెల్యేని ఊరిలోకి రానియలేదు. మరి ఉత్తరప్రదేశ్లోనేమో ఆ పిల్లోడు మెలేస్తున్నాడు, బుల్లెట్ వేసుకొని వెళ్తున్నాడు అని చంపేశారు. మరి వాడు పాపం తక్కువ చేతాడని చెప్పని వాడికి బూట్లో ఉచ్చబోసి పాపం చాపితే బూట్తో కొడతారు. మరి అవన్నీ కమాన్ అంటరానితనం ఉన్న మన కులంలోకి రండి, మన మతంలోకి రండి, వచ్చి గుళ్ళల్లోకి రండి, వచ్చి మన కుల వివక్షని చాటుకుందాం రండి అని హిందూ మతాన్ని కించపరుద్దామని ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారి విశ్వసనీయ వర్గాల భోగట్ట. చర్చలకు వెళ్లి దశమ భాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్లకు అనర్హులవుతారని సూటిగా స్పష్టంగా చెప్పారు. రేపు ఎలక్షన్ లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే అనుకొచ్చేయండి.
చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడే సార్ మీరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయిపోయారా సార్ మీరు? వాళ్ళ నుంచి గుళ్ళకి వెళ్ళటం మొదలెట్టండి, గర్భాపసి వచ్చేయండి. ఈ 3 నెలల్లో వచ్చేయండి, వచ్చేసి మన కులాన్ని మనమంతా మెదళ్ళలోకి ఎక్కించుకొని మళ్ళీ మీరు వివక్షకి గురి అవ్వండి, మిమ్మల్ని గుళ్ళోకి రానివ్వము మేము. అసలు ఎంత మంచి ఆలోచన. మీరు హిందువులనే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు పోటీ చేయగలుగుతారు. లేదంటే అన్ని చర్చిల్లోనూ ఫోటోలు తీసుకుని మీ అపోనెంట్ రెడీగా ఉంటాడు, నిజమైన దళితుడే పోటీ చేయగలడు. ఇలా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చేసారు, చెప్తున్నారు వినండి అందరూ. ఫోటోలు తీసుకొని అతను ఎస్సీ కాదు అనగానే అతను క్రిస్టియన్ అని చెప్పని ముద్రేసేస్తుందంటే అసలుకి ఎట్లా? అరే ఇప్పుడు దినేష్ పాపం చాలామంది తెలియని వాళ్ళందరూ అమాయకులు గర్ర వణికిపోతారని చెప్పని మీ ఆలోచన రఘురామకృష్ణ. ఏంటిది? మనం ఏమేమి చేసాం, మన చరిత్ర ఏంటి, మనం అన్నీ వెనక్కి తోడితే వస్తాయి సార్ వస్తాయి. అలాగా రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళి అక్కడ దశంభాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్కి అనర్హులు అవుతారు. ఒకసారి రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ మత మార్పిళ్లపై స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆకివీడు రామాలయం ఘటనే కారణమై ఉండొచ్చే ఉంది. ఈడ బుక్కబగిరాదాలు వీళ్ళు చెప్పే ధైర్యం కూడా ఉండదు. అదే కారణం ఆకివీడు రామాలయం అనేది రాజకీయం నెక్సస్ని, తన యొక్క ప్రాబల్యాన్ని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో తగ్గిందో తన ప్రాబల్యం, తను అడుగుతున్న రిక్వెస్ట్ని, తన కస్టోడియల్ టార్చర్ యొక్క రిక్వెస్ట్ని ప్రభుత్వం ఎప్పుడైతే చిన్నచూపు చూస్తుందో, నాకంటూ ఒక బేస్ ఫామ్ అవ్వాలని చెప్పని, హిందువులకి ఛాంపియన్గా మారాలని, తద్వారా క్రిస్టియన్ని మాక్ చేయాలని సాఫ్ట్ టార్గెట్గా పాపం వాళ్ళు, అంతకంటే సాఫ్ట్ టార్గెట్ దళితులు కాబట్టి సాక్షి పేపర్ రెఫరెన్స్తో ఒక సత్రాన్ని ఎపిసోడ్ ఇంకోటి ఉంది ఆ ఎపిసోడ్ మళ్ళీ చేస్తాం. చెప్పొచ్చుగా టీవీ నేను అలా అని బయట అనుకుంటున్నారుగా. అదే నేను అనలేదా పక్కన పెడదాం కాసేపు, బయట అనుకుంటున్నారుగా. టీవీ నన్ను ఎందుకు మనకి భయం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పెద్దపేటలో శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి పూజలు నిర్వహించేందుకు వెళ్లారు రఘురామకృష్ణరాజు అండ్ జనసేన నాయకులు. తప్పుడు మాట. శిథిలావస్థలో ఉన్న రామాలయం అనేది తప్పుడు మాట. శిథిలావస్థలో ఉన్న ఒక సత్రం, ఆ సత్రం ఏంటి, దాని యొక్క డాక్యుమెంట్స్ ఏంటి, రఘురామకృష్ణరాజు గారు కోట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లు ఏ సంవత్సరంలోది, నేను రేపు చూపించబోయే డాక్యుమెంట్ ఏ సంవత్సరం, అన్నీ మీకు ఆ బిగ్ ఎక్స్పోజ్ ఈజ్ కమింగ్ ఆన్ ఆకువీడు గొంతేనమ్మ గుడి వర్సెస్ రామాలయం వర్సెస్ సత్రం. రైట్, మరి చెప్పండి, ఈ స్టేట్మెంట్ తప్పు రాజా, ఈ స్టేట్మెంట్ తప్పు. రామాలయానికి పూజలు చేయటానికి వెళ్ళాలా, మందే మార్బలంతో అక్కడ ఒక టెన్షన్ క్రియేట్ చేశారు ఆ రోజు రఘురామకృష్ణరాజు. ఓపెన్గా చెప్పాలా. వారిపై కత్తులు మేకులతో కొందరు దాడి చేశారు. ఎస్సీల ముసుగులో క్రైస్తవులే ఆ దాడి చేశారు అనేది రఘురామకృష్ణరాజు ఆరోపణ. అంటే అన్యమతస్థులు అనుమతిస్తేనే గాని శ్రీరాముడి దేవాలయానికి వెళ్లి దండ వేయలేని దుస్థితిలో ఉన్నామా అంటూ ఆనాడు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అవతల వైపు పెద్దపేటలో ఉన్న దళితుల యొక్క ఆక్రందన మరి TV9 చెవుల్లో వినకుండా ఉండటానికి ఎవడన్నా శేషం పోచాడా? 2 చెవుల్లో అటు ఇటు అని పబ్లిక్ అడగరా? మరి క్రితం సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇవ్వడంతో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఘర్ వాపసీ మంత్రం పఠించారు. అయిపోయింది అబ్బాయి. రైట్, కాబట్టి మరి నేను ఏమంటానంటే, నేను బైబిల్ పట్టుకుంటే క్రిస్టియన్ను, బొట్టు పెట్టుకుంటే హిందూ, మస్జిద్ నుంచి బయటకు వస్తుంటే ముస్లిం అయిపోయింది సార్ రఘురామకృష్ణరాజు గారు. ఇది ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. రైట్, ఇక ఈ ఆకువీడు ఫైల్స్ అలియాస్ ఆకువీడులో ఆటలు అనే సిరీస్లో 2వ ఎపిసోడ్ ఏం చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం అనేది ఒక చిన్న సస్పెన్సు. దాంట్లో ఇంకొద్దిగా మసాలా, ఇంకొద్దిగా మరి యాడ్ చేసుకొని వీడియో చేద్దాం. రైట్, అంటిల్ దెన్ రఘురామకృష్ణరాజు గారు చెప్తున్న హాఫ్ ట్రూత్స్లో సగం మాత్రమే నిజముంది, మిగతా సగం అబద్ధం ఉంది. మీరు దయచేసి భయపడాల్సిన పని లేదు అనేది ప్రశ్న తరపు నుంచి దళితులకి, నిమ్న వర్గాలకి, లేదా మీ యొక్క మత స్వేచ్ఛని
చాలా స్వాతంత్రంతో వాడుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగంలో దాని యొక్క హక్కులని వినియోగించుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఒక ఫోటో చూశాను నేను. ఏంటి ఆ ఫోటో? ఒకసారి ఫోటో ఇక్కడ వేస్తాను చూడండి. ఈ ఫోటోలో ఉన్నాడు నెంబర్ 1 బ్రోకర్ నా కొడుకు. ఈ ఫోటోలో ఉన్నాడు నెంబర్ 1 లోఫర్ నా కొడుకు అని ప్రజలు ఎన్నోసార్లు తిట్టి నా కామెంట్ సెక్షన్లో ఎవరే అత్త తిట్టబాకండ్రా బాబు, మీరు మా ఎవరైనా మనుషులే గట్ట తిట్టకూడదు, ఎందుకు ఆ మాటలు అంటున్నారంటే, ఈయన కొడుకు బయటకు వెళ్ళి ప్రతి ఒక్కడితో హిందువులు మొత్తం అందరిని హిందువుల్ని పోలరైజ్ చేసి పాపం ప్రతి ఒక్క హిందూ మంచోడు, అంటే హిందూ మతంలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళను నలుగురిని వేసుకొని ఆ రోడ్డు మీద వెళ్తున్న క్రిస్టియన్స్ను, లేదా ఆ స్టేషన్లో ఎక్కడైనా పాపం కూర్చొని పనిచేసుకున్న క్రిస్టియన్స్ని, లేకపోతే ముస్లిమ్స్ని, ఎడారి మతాలని, వాళ్ళు పూజిస్తున్న జీసస్ క్రైస్ట్ని ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న నెంబర్ 1 లోఫర్ నా కొడుకీడు. నాకు అనిపించింది, ఎందుకు నేను రఘురామకృష్ణరాజు గారిని కలిశాను అసలు అని. రఘురామకృష్ణరాజు గారు, దయచేసి మీకు రాజకీయ ప్రయోజనాలు ఏదైనా ఉండొచ్చు, కానీ ఇట్లాంటి థర్డ్ క్లాస్ నా కొడుకులతో దయచేసి మీరు ఒక పెద్ద స్వామీజీని కలిసినట్టు మీరు పోస్ట్ పెట్టి మళ్ళీ అది నాకు వాట్సాప్ పంపించారు. మీరు ఏం పంపించారు? మీరు వద్దులే, ఎందుకు మీరు పంపించింది? ఇట్స్ నాట్ ప్రొఫెషనల్లీ కరెక్ట్. మీరు పంపించారు, నేను చూశాను. అది చూసి ఏంటిది చిచ్చి, ఏంటి వీడితోనా అని ఇమీడియట్గా మీకు అందుకే టెక్స్ట్ పంపించా. ఏంటంటే వీడితో దిగారు మీరు ఫోటో? వీడితో కాదు, మీరు ఎవరితోనే ఫోటో తప్పలేదు, కానీ వాడేదో పెద్ద సర్వసంగ పరిత్యాగిలాగా వాడు పేరు మార్చుకున్న తప్పే ఉందా? లేదు. కానీ వాడు పంతులు అన్నట్టు ఇస్కాన్తో తన్నిచ్చుకున్నాడు. సెకండ్ ఎపిసోడ్ ఇదే. వీడు ఎంత పెద్ద సెకండ్ ఎపిసోడ్, వెయిట్ ఫర్ ఇట్. టిల్ దెన్, షబా ఖైర్, గుడ్ బై. దిస్ ఈజ్ రావణ్ సైనింగ్ ఆఫ్.